వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూపించబోతున్నానండి. నేను వీడియో పెట్టినప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూసేటప్పుడు ఖచ్చితంగా ఆడియోతోనే చూడండి. ఎందుకంటే గొంతు నొప్పట్టేలాగా ఇంత టైం తీసుకుని మా బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే తెల్లవారుజామున కానీ లేదంటే రాత్రిపూట కానీ ఇలా షూట్ చేసి మరి మేము వీడియోస్ పెడుతున్నాము అంటే మీ సౌకర్యం కోసమేనండి. మీకు చీర గురించి నేను చెప్పేది క్లియర్గా అర్థమైతే ఆ వివరాలన్నీ మీకు నచ్చితే ఎలాంటి డౌట్ లేకుండా కొనుక్కుంటారని. కానీ నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా వీడియోని ఆడియోతో లేకుండా చూసేసి మ్యూట్లో పెట్టుకుని ఏదో హడావిడిలోనో పబ్లిక్ ప్లేస్లోనో ఆఫీస్లోనో అలా ఉన్నప్పుడు ఆడియో లేకుండా చూసేసి మళ్ళీ వాట్సాప్లో వచ్చి వివరాలన్నీ అడుగుతున్నారు. నిన్న ఒకరు ఏం చేశారంటే, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, నేను ఈరోజు వీడియోలో అన్ని పొందూరు ఖాదీ శారీస్ చూపించబోతున్నాను అని. మ్యాక్సిమం ప్రతి వీడియో కూడా ఒకటే రకమైన ఫ్యాబ్రిక్తోనే చూపిస్తాను నేను. అందులో డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు సపోజ్ ఈరోజు వీడియో ఉంది ఓన్లీ కాటన్ కోటా శారీస్, అట్లా చూపిస్తూ ఉంటాను కదా. నిన్న పొందూరు ఖాదీ శారీస్ చూపించబోతున్నానని చెప్పాను. అందులో ఆల్ ఓవర్ పోల్కా డాట్స్ డాలర్ బూటీ తర్వాత టిష్యూ శారీస్ 2 చూపించాను కదా. అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఒక ఆవిడ వచ్చి ఇదేం శారీ అని చెప్పి అడిగారు. వీడియోలో నేను చెప్పాను క్లియర్గా అంటే కూడా మళ్ళీ టిష్యూనా ఖాదీ ఏనా ఇన్ని అడిగారు. ఇంత చేస్తే కొన్నారా అంటే కొనలా. నిజంగా చీర కొనాలనుకునే వాళ్ళేమో వీడియోని ఆడియోతో చూసేసి ఆ వివరాలన్నీ నచ్చితే వచ్చి కొనేసుకుంటున్నారు. కాలక్షేపానికి చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వివరాలు ఇట్లా ఆడియోతో వినకుండా కావాలని మన వివరాలు అడుగుతున్నారు. అంటే వాళ్ళకి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది, కొనరు. అవతల వాళ్ళ టైం మాత్రం చక్కగా వేస్ట్ చేస్తారు. నిన్న ఇది జరిగింది, అందుకే చెప్తున్నాను. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు, వాళ్ళ అపార్ట్మెంట్లో ఒకళ్ళంట మీ ఫ్రెండు వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే వెంటనే రిప్లై ఇస్తారు అని చెప్పారంట. నేను కానీ మా పాప కానీ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ఆ సౌండ్ వాట్సాప్ సౌండ్ రాగానే వెంటనే రిప్లై ఇస్తామండి, అది కరెక్టే. నేను ఎవరు వాళ్ళు అని చెప్పి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని చెక్ చేస్తే ఏం జరిగిందో తెలుసా మీకు? ఇప్పటికి 3-4 టైమ్స్ నేను వీడియో పెట్టినప్పుడల్లా ఆ చీర ఫోటో పెట్టి అడుగుతున్నారు అవైలబుల్ ఉందా అని చెప్పి. కొనట్లా. మేము 3-4 సార్లు చూసిన తర్వాత ఆర్కైవ్స్లో పెట్టేస్తాం. తర్వాత వాళ్ళు నిజంగా కొనాలనుకున్నా కూడా మాకు రిప్లై ఇవ్వం, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ అడుగుతారు కొనట్లేదు అని చెప్పి. అంటే కాలక్షేపం జనాలు ఎలా చేస్తున్నారు అనేది ఒక ఉదాహరణకు చెప్తున్నా మీకు. నిజంగా కొనాలనుకున్న వాళ్ళే రండి, నిజంగా కొనాలనుకున్న వాళ్ళే రండి అని చెప్పి. మా ఫ్రెండ్ నవ్వుతుంది అనమాట, మేము ఫోన్ చేయడానికే నువ్వు బిజీగా ఉంటావని మేము చెయ్యమే, ఇలా అందరికీ కూడా నువ్వు ఫోన్లో మెసేజ్లు పెట్టిన వాళ్ళకి రిప్లై ఇస్తున్నావు అంట కదా వెంటనే అని చెప్పి అడిగితే నాకు అర్థం కాల. ఏంటంటే మేము కస్టమర్ అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి రిప్లై ఇస్తాము. ఇలా టైంపాస్కిను ఇదిగో వాళ్ళు అడగగానే రిప్లై ఇస్తున్నారని గొప్పలు చెప్పుకోవడానికి నేనేమన్నా సెలబ్రిటీనా అండి? నేను మీకు రిప్లై ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కాదు కదా. నేను కూడా మీలాంటి ఒక కామన్ హౌస్ వైఫ్ని. కాకపోతే నా టైం చాలా వాల్యుబుల్, ఎందుకంటే నేను ఇంట్లో పనితో పాటు బిజినెస్ కూడా చేసుకుంటున్నాను కాబట్టి. షాప్ అనుకోండి టైం టు టైం ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, అక్కడితో అయిపోతుంది. కానీ ఆన్లైన్ బిజినెస్ అన్నప్పుడు 24 అవర్స్లో దాదాపు 18 అవర్స్ మేము రిప్లైలు ఇస్తూ ఉంటాం. అబ్రాడ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ వస్తారు, మిగిలిన డే టైం అంతా ఇండియా వాళ్ళు వస్తారు. కాబట్టి మేమిద్దరిలో ఎవరో ఒకళ్ళము కంపల్సరీ రిప్లైస్ ఇస్తూ ఉంటాం. ఈ కష్టము మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లా. కాలక్షేపానికి వచ్చి మెసేజ్లు పెట్టడం ఏంటండి శారీ అవైలబిలిటీ గురించి? అంత టైం మీకు ఫ్రీగా ఉంటే మీ ఫ్యామిలీని డెవలప్ చేసుకోవడానికి మీరు కూడా ఏదో ఒక వర్క్ చేసుకోండి నాలాగా, అంతేగాని నా టైం వేస్ట్ చేయొద్దు. విచిత్రం ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరు కొనట్ల. నిజంగా కొనాలనుకునే వాళ్ళేమో వీడియో చూసేసి చక్కగా కొనుక్కుంటున్నారు. ప్లస్ వీళ్ళ వల్ల నిజంగా కొనుక్కునే వాళ్ళకి ఒక్క నిమిషం కూడా రిప్లై లేట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి రిప్లై ఇస్తా కూర్చుంటే నిజంగా కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదండి పాపం. ఎందుకంటే రిప్లైస్ అనేవి ప్రయారిటీ వైజ్ ఇస్తాం. ఫస్ట్ ఎవరు పెట్టారో, ఇప్పుడు పొద్దున్నే లేచేటప్పటికి ఒక 10-15 చాట్లు మెసేజ్లు ఉంటాయండి. కింద నుంచి 1 by 1 ఇచ్చుకుంటూ వస్తాం. ఇందులో కొనేవాళ్ళు ఎంతమంది, కొనని వాళ్ళు ఎంతమంది? పాపం కొనేవాళ్ళకి రిప్లై లేట్ అయిపోతుంది కదా. అట్లా అంటే ఇంట్లో కూర్చుని బిజినెస్ చేసుకోవడమే కదా, వీళ్ళకి ఏం కష్టం ఉంటుందిలే అనుకుంటారు. ప్రాబ్లం మీకు అర్థమవుతుందని వాళ్ళు మీ టైం ఇంత తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి కొనాలనుకునే వాళ్ళు మాత్రమే రండి.
కొనకుండా ఊరికనే సరదాగా వచ్చి అవైలబిలిటీ చెక్ చేసి అంత ఫ్రీ టైం మీకుంటే సినిమాకో షికారుకో పార్కుకో వెళ్ళండి. మాలాగా కష్టపడే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళందరూ చాట్లు వీడియోలు చేద్దామని కూడా ఎందుకులే అనవసరంగా పాపం వాళ్ళ పేర్లు బయటికి తేవడం, వాళ్ళ ఐడెంటిటీలు, వాళ్ళ నెంబర్లు బయటికి తేవడం ఎందుకని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. అదే నా సహనానికి పరీక్షలాగా అయిపోతుంది. రీసెంట్గా ఒక ఆవిడ వచ్చేసాము, రాధికాకు చాలా పొగరు అని మా వీడియో కింద కామెంట్ పెట్టారు. అలాగే వైజయంతి గారని ఆవిడ నా కస్టమరు. ఆవిడ ప్రమోషన్లు, పెయిడ్ ప్రమోషన్లు చేసే యూట్యూబర్ కాదు, ఆవిడకి హాబీ, సరదాగా వీడియోలు చేసుకుంటున్నారు. అడిగారు, మేడం మీ శారీస్ చాలా బాగుంటాయి కదా, నేను వీడియో చేసుకుంటాను అంటే, అయ్యో తప్పకుండా అండి అన్న. దిల్సుఖ్ నగర్ నుంచి వర్షంలో కష్టపడి మెట్రోలో వచ్చి ఆవిడ వీడియోలు చేసుకుని వెళ్ళారు. నేను సింగిల్ రూపీ కూడా పే చేయలేదు ఆవిడకి. అట్లీస్ట్ ఒక చీర గిఫ్ట్గా కూడా ఇవ్వలేదు. ఆవిడ హాబీగా చేసుకుని వెళ్ళారు. ఆవిడ వీడియో కింద కూడా వచ్చి పెట్టారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఇదిగోండి 2-3 సార్లు అడిగిన తర్వాత మీ కొనకపోతే నిజంగా కొనాలనుకుంటేనే అవైలబిలిటీ అడగండి అని చెప్తాం కదా, అలాంటి క్యాండిడేట్లు అనమాట. ఉక్రోషం వచ్చేసి ఇట్లాంటి చెత్త కామెంట్లు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడొద్దని ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నా క్లయింట్స్ అందరికీ నేనేంటో తెలుసు. దాదాపు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నా దగ్గర కొంటున్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఒకసారి కొన్నవారికి నేనేంటో తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు. ఇలాంటి వాళ్ళ గురించి పొగరు అనుకోండి, అహంకారం అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మీ ఇష్టం. మీరు చేసేదానికి ప్రతిసారి నేను రిప్లై ఇస్తూ ఉంటే రాధిక చాలా మంచిది. మీరు కొనకపోయినా కూడా ఉందండి 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 అని చెప్పుకుంటా వెళ్తే కనుక నేను మంచిదాన్ని. లేకపోతే నాకు పొగరు, అహంకారం అనుకోండి. మీరు అన్నంత మాత్రాన నాకు వచ్చేసి ఇలా నిలబడవు కదా, అహంకారం పొగరు చెరొక వైపు. కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీ అందరి అమూల్యమైన సమయం ఒక 6-7 నిమిషాలు నేను తీసుకున్నందుకు సారీ అండి. ఇప్పుడైతే చీర చూపించేస్తాను. ఇది బ్రింజాల్ వైలెట్ కలరు కాటన్ కోటా శారీ అండి. ప్రింట్ వచ్చేసి మామూలుగా స్క్రీన్ ప్రింటే. పళ్ళునేమో బ్లాక్, రెడ్, వైలెట్ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు అన్నమాట. పళ్ళు ఎడ్జ్లోనేమో ఇట్లా ఒక గోల్డ్ కలర్ జరీ లైన్ ఒక 1 ఇంచ్ ఉంటుందండి. బ్లౌజ్ కూడా కాటన్ బ్లౌజే వస్తుంది, అంటే కాటన్ కోటా బ్లౌజు. కాటన్ కోటా బ్లౌజ్ ఇలా చిన్న పువ్వుల ప్రింట్తో వస్తుందండి. శారీలో ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంది కదా, అదే బోర్డరు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వస్తుంది. శారీ అంతా ఇదిగోండి ఈ విధమైన ప్రింట్ ఉంటుంది. ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను. కొంతమందికి పెద్ద పళ్ళులు ఇష్టం అండి. ఈ చీరలకు భలే పెద్ద పళ్ళు వచ్చింది. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. మంచి రెడ్ కలర్ అండి శారీ వచ్చి. పళ్ళులోనేమో బ్లాక్, వైలెట్, రెడ్ ఈ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజు. ఒకవేళ మీకు వద్దనుకుంటే ఉంచి వచ్చండి చీరలోనే, పెద్దగా ఏం కనిపించదు, చిన్న పువ్వులు ప్రింటే కాబట్టి. అలా కట్ చెంగులో ఉంచేసుకున్నారంటే చక్క చీర పెద్దగా ఉంటుంది. ఎలాగూ కాటన్ కోటా కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదిగోండి ప్యూర్ కాటన్, కాటన్లో కూడా ప్యూర్ కాటను చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. వెయిట్ అయితే ఒక 3 చీరలు కలిపి కూడా 1/2 kg ఉంటాయో ఉండవోనండి. ఇదిగోండి శారీ లోపలంతా ఈ విధంగా వస్తుంది. బోత్ సైడ్స్ కూడా 1 ఇంచ్ జరీ బోర్డర్ ఉంటుందండి, అలాగే ప్రింటెడ్ బోర్డర్ కూడా వస్తుంది. మంచి రాణి పింక్ అండి. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి బ్లాక్, వైలెట్, రాణి పింక్ కాంబినేషన్లోనే వస్తుంది. అంటే ప్రతి చీరకి కూడా బ్లాక్, ఈ వైలెట్ అనేవి కామన్గా వచ్చాయన్నమాట. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలరే రాణి పింక్ కలర్లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ ప్రింటెడ్ బోర్డర్ అండ్ గోల్డ్ జరీ బోర్డర్ రెండు ఉంటాయండి. శారీ అంతానేమో డిజైన్ ఈ విధంగా ఉంటుంది. చెట్లులాగా అండి, చిన్న చిన్న చెట్లులాగా ఇట్లా కంటిన్యూగా శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. శారీ వచ్చేసి కింద వైపు ఒక 2 parts బ్రౌన్ షేడ్స్ వస్తాయండి. పైన వైపు 1 part, అంటే చీరను 3 భాగాలుగా తీసుకున్నప్పుడు హైట్ వైజ్గా పైన వైపు ఒక పార్ట్ ఏమో మస్టర్డ్ షేడ్స్ వస్తాయి, కింది వైపు 2 parts ఏమో బ్రౌన్ షేడ్స్. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇదిగోండి పళ్ళు డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది కదా. శారీ అంతా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ శారీకి హైలైట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోవాల్సిందే, ఎందుకంటే డిజైన్ చాలా బాగుంది. అలాగే కాటన్ బ్లౌజు, అంటే కోటా కాటన్ కాదండి, ప్యూర్ కాటన్ బ్లౌజు.
భలే ఉంది కదా. థిక్ కాటన్ బ్లౌజ్ అండి. చక్కగా మీరు లైనింగ్ వేసేసి బ్లౌజ్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా వస్తుంది. నాకు ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఈ శారీ వచ్చేసి కింది వైపు 2 భాగాలు బ్రౌన్ షేడ్స్ వస్తాయండి, జిగ్జాగ్ లైన్స్. పైన వైపు ఏమో ఇండిగో బ్లూ అనమాట. ఈ కాంబినేషన్ కూడా భలే ఉందండి. ఈ చీరలు ఇలా చూస్తున్న దానికన్నా మనం కట్టుకున్నప్పుడు చాలా అందంగా కనపడతాయండి. ఇదిగోండి పళ్ళు కూడా జిగ్జాగ్ ప్యాటర్న్లోనే వస్తుంది. బ్లౌజ్ మాత్రం థిక్ కాటన్ బ్లౌజ్. ఈ డిజైన్ కొంచెం బాతిక్ లాగా అనిపిస్తుందండి చూడగానే. చాలా బాగుంది కదా బ్లౌజ్. ఈ శారీకి హైలైట్ బ్లౌజేనండి, చాలా చక్కగా ఉంటుంది. కుట్టించుకోండి చక్కగా. మనకు మంచి కాటన్ ఇది వేసుకున్నాం అనుకోండి, లైనింగ్ చాలా బాగుంటుంది బ్లౌజ్. ఈ శారీకి కింది వైపు వచ్చిందండి. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన 2 చీరలకి కింద 2 పార్ట్స్ బ్రౌన్ కలర్ వచ్చి పైన 1 పార్ట్ వేరే కలర్ వచ్చింది కదా. ఈ శారీకి ఏమో కింద 1 పార్ట్ వచ్చేసి కొంచెం టొమాటో పింక్, పీచ్ కలర్ ఆ కాంబినేషన్స్లో వచ్చింది. పైన వైపు 2 పార్ట్స్ వచ్చేసి బ్రౌన్ కలర్. చాలా బాగుందండి ఈ చీర కూడా. ఇదిగోండి పళ్ళు, అలాగే థిక్ కాటన్ బ్లౌజు, బాతిక్ స్టైల్ డిజైన్ అన్నమాట. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చూసారు కదండి, చాలా బాగున్నాయి ఈరోజు చూపించిన చీరలు అయితే. 3 ఒక డిజైన్, 3 ఒక డిజైన్. ఓన్లీ 6 కాటన్ కోటా శారీసే చూపించాను. డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ కాటన్స్ అలవాటు ఉన్నవాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కాకపోతే కాటన్ కోటా మీకు తెలిసిందే కదా, కంపల్సరీ లైట్ స్టార్చ్ అయితే పెట్టుకోవాలి. అది కొంచెం మెయింటెనెన్స్. కానీ చీరలు మాత్రం చాలా బాగుంటాయి. చక్కగా మీరు రివైవ్ లిక్విడ్ స్టార్చ్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే శారీ మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది. అలాగే షైనింగ్ కూడా ఉంటుంది అనమాట. అది నాకు తెలిసి కాటన్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నాకైతే భలే నచ్చాయి ఈరోజు చీరలు. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.